ప్రియ ఆత్మబంధువులారా, సాక్షాత్ భగవత్ స్వరూపులారా, మనము భక్త రామదాసు రచించిన తారక మంత్రాన్ని గురించి చెప్పుకుంటూ మనము చివరిదైన ఫినిషింగ్ అయినటువంటి ఈ చివరి చరణానికి మనం వచ్చాము. మనం ఇప్పుడు గమనించాల్సింది చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా, మీరిన గాలుని దూతల పాలిటి మృత్యువు అని నమ్మిక ఉన్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా, ధర్మము తప్పక భద్రాధీశుని తన మదిలో నమ్మికయున్నా. మర్మము తెలిసిన రామదాసు హృద్మందిరముననే ఉన్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. మనము ధర్మాలను విస్మరించకుండా మన ధర్మాలన్నింటినీ మనము ఆ ధర్మాలలో జీవిస్తూ భద్రాధీశుని అంటే రాముని తన మదిలో ఉంచుకొని నమ్మకంతో ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? ఈ మర్మాన్ని తెలిసినటువంటి రామదాసు హృద్మందిరముననే ఉన్నా. అంటే మనమంతా కూడా మన ఆత్మ, హృదయం అంటే ఆత్మ నుండి, హృదయం అంటే మన హృదయంలోనే, భద్రాధీశుని హృదయంలో మనము ఉన్నట్లయితే మనకు ఏ సమస్య లేదు. మీరిన గారుడి దూతలు పంపిన పాలిట మృత్యువుగా ఉంటుంది. కానీ జన్మరాహిత్యాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సమస్తాన్ని పొందేటువంటి చిన్న టెక్నిక్ లేదు. ఆంజనేయుడు జీవితాంతము రామనామాన్ని జపించుకుంటూ రామబంటుగా జీవిస్తూ అతను నమ్మి అతను వెంటే ఉండి ఇప్పుడు ఎలా ఉందండి? ప్రపంచమంతా ఆయన విగ్రహాలని చూస్తున్నాము, శక్తికి మారు పేరుగా చూస్తున్నాము, ఎంతటి సమర్థవంతుడో చూస్తున్నాము. అయితే సైన్స్ రీత్యా అవి ఎలా ఉన్నాయి అని చెప్పడానికి నెక్స్ట్ నేను ప్రయత్నించడానికి ట్రై చేస్తానండి. ఓ జై గురుదేవ్.